అటెన్షన్ ప్లీజ్. నిఘా నేత్రాలు ఎప్పుడు ఎక్కడ ఎవరిపై నియుక్తమవుతున్నాయో అంతుపట్టని మాయకాలం ఇది. దేశాల మధ్య విభేదాలను విద్వేషాలను చిన్న చిన్న పరికరాలు సైతం పరిష్కరించేస్తున్న హైటెక్ శకం ఇది. ఆధునిక కాల యుద్ధాలు బాలిస్టిక్ మిసైళ్లు డ్రోన్లతోనే కాదు, వీధి చివరి సీసీటీవీ కెమెరాలతోనూ జరగవచ్చు. నమ్మశక్యం కావడం లేదా? టెహరాన్లోని స్ట్రీట్ కెమెరాలను ఇజ్రాయేలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హ్యాక్ చేశాయి. అలా రాబట్టిన డేటా, కదలికల సమాచారం దన్నుతో ఇరానీ అత్యున్నత నాయకుడిని టార్గెట్ చేశాయి, అంతమొందించాయి. ఈ మధ్యనే ఇది వాస్తవంగా జరిగింది కనుక ఇదేదో ఫిక్షన్ అని, మిషన్ ఇంపాసిబుల్ తరహా సినిమా స్క్రిప్ట్ అనో భావించే వీల్లేదు. సీసీటీవీ నెట్వర్క్ను హ్యాక్ చేయడం ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్. 2023 అక్టోబర్ 7వ తేదీ నాటి హమాస్ దాడులు గుర్తున్నాయా? దుర్భేద్యం అనుకున్న ఇజ్రాయెల్ నెట్వర్క్ని హ్యాక్ చేసిన హమాస్ దిగ్భ్రాంతకరమైన దాడులకి తెరతీసింది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై దండయాత్రకు ముందు రష్యా చేసింది హ్యాకింగే. పోను పోను హ్యాకింగ్ రిస్క్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఇంతలంతలు చేస్తోంది. ఒకప్పుడు సీసీటీవీ ఫుటేజీ విశ్లేషణకు వారాలు నెలలు పట్టేది. ఇప్పుడు స్వల్ప వ్యవధిలో సమాచారం రాబట్టేస్తున్నారు. ఇజ్రాయెల్ ఎలాగైతే టెహరాన్లో సీసీటీవీ నెట్వర్క్ని జల్లెడ పట్టిందో అదే పద్ధతిలో చైనా, పాక్, అమెరికా నిఘా శ్రేణులకు భారతీయ నగరాల గుట్టుమట్లు చేజిక్కించుకోవడం కష్టమేమీ కాదు, సులభతరమే. ఈ అంశమే ఇప్పుడు తీవ్రంగా కలవరపరుస్తోంది. ఇండియాలోని వివిధ నగరాలు కెమెరా నిఘాలో ఉన్నాయి. ఆ నెట్వర్క్ ఎప్పుడో దశాబ్దాల క్రితం పెట్టినది. అందులో ఆధునిక సెక్యూరిటీ ఫీచర్లు లేవు. ఆ నెట్వర్క్ను ఛేదించి డేటా రాబట్టడం హ్యాకర్లకు, విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు పెద్ద కష్టమేమీ కాదు. కొన్నాళ్లుగా చైనీస్ విడిభాగాలు అమర్చిన సీసీటీవీ కెమెరాల్ని ఢిల్లీలో సెక్యూరిటీ ఏజెన్సీలు తొలగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. టెహరాన్లో ఏ చైనా కంపెనీ కెమెరాలు అమర్చారో అదే రకం ఢిల్లీలోనూ బిగించారు. ఇప్పుడు అర్థమవుతోందా ఎంత డేంజర్లో ఉన్నామో? ఏ సీసీటీవీ కెమెరానైనా హ్యాక్ చేయడమే కాదు, దాన్ని ఒక మైన్గా మార్చే అవకాశం ఎంతటి పెనుముప్పో ఊహకు అందుతోందా? దారుణం ఏమిటంటే ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, విభాగాలు ఎలాంటి చెక్స్ జోలికి పోకుండా సీసీటీవీ కెమెరాల ఫీడ్ను ఇంటర్నెట్లో లైవ్ స్ట్రీమ్ ఇస్తున్నారంటే ఏమనుకోవాలి? దేశ ఆహార భద్రతకు అత్యంత కీలకమైన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ CWC వాటిలో ఒకటి. గూగుల్ చేసి చూడండి, పబ్లిక్ సీసీటీవీ కెమెరా ఫీడ్స్ ఇన్ ఇండియా అని కొట్టండి, మీకే తెలుస్తుంది. ఎంతో తేలిగ్గా ఆ సమాచారాన్ని రాబట్టే వెసులుబాటు రక్షణ పరంగా భారీ కంత కాకపోతే మరేమిటి? వివిధ నగరాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల వివరాల్ని ఇట్టే వీక్షించవచ్చు. ట్రాఫిక్ కెమెరాలు, టూరిస్ట్ వెబ్ క్యామ్స్, సెలెక్టెడ్ IP కెమెరాలు, మేజర్ సర్వేలెన్స్ హబ్స్, ఇవన్నీ డేటా గనులు. ఈ సమాచారం దుర్వినియోగం అయితే పరిణామాలు ఘోరంగా ఉంటాయి. 1000 మంది జనాభాకు ఎన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో లెక్క కట్టి సర్వేలెన్స్ డెన్సిటీని మదింపు వేస్తారు. హైదరాబాద్లో ప్రతి 1000 మంది జనాభాకు 79 కెమెరాల లెక్కన 9 లక్షల దాకా ఉన్నాయంటున్నారు. బెంగళూరులో సుమారు 5,85,000, ఇందోర్లో 2.5 లక్షల దాకా కెమెరాలు ఉన్నట్లు అంచనా. దేశవ్యాప్తంగా నేరాల పరిశోధనకు పోలీసులు సీసీటీవీ నెట్వర్క్స్ని ఉధృతంగా వినియోగిస్తున్నారు. వాటి నుంచి డేటా దారి తప్పి పడరాని చేతుల్లో పడితే అంతే సంగతులు. సీసీటీవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తృతిపై జాతీయ స్థాయిలో ఆడిటింగ్ జరగాలి. ఆ వివరాల ప్రాతిపదికన పబ్లిక్ సేఫ్టీ ప్రమాదంలో విలవెల్లాడకుండా చురుగ్గా చర్యలు చేపట్టాలి. పకడ్బందీగా, నిర్దుష్టంగా ఆడిటింగ్ జరిగితేనే మన నెట్వర్క్స్కి సంబంధించి ఎటువంటి దిద్దుబాటు చర్యలు ఎక్కడెక్కడ అవసరమో, ఎలా ఎప్పుడు చేపట్టాలో స్పష్టమవుతుందంటూ ISB ఇన్స్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ అసోసియేట్ డైరెక్టర్, నేషనల్ సెక్యూరిటీ క్లస్టర్ డైరెక్టర్ జనరల్ చెప్తున్నది అక్షరాల నిజం. సీసీటీవీలే కాదు, స్మార్ట్ టీవీలు మన మీద నిఘా పెడుతున్నాయి. మీరు టీవీలో ఏం చూస్తున్నారో, వింటున్నారో వివరాలన్నీ కూడగట్టి డేటా బ్రోకర్లకు అమ్మేస్తున్నాయి. మన ఫోన్లలో, మన ట్యాబ్లెట్లలో, మన ల్యాప్టాప్ల్లో ఇన్స్టాల్ చేసే యాప్స్, ఇవన్నీ సర్వేలెన్స్ ఎకానమీలో భాగం. దొంగ కళ్ళ జాబితా చిన్నదేమీ కాదు. వాయిస్ కమాండ్ ఫంక్షన్లు గమనించారా? వాటితో పనిచేసే స్మార్ట్ ఏసీలు తక్కువ తిన్నాయా? స్మార్ట్ ఏసీలను హ్యాక్ చేసి
బెడ్రూమ్లో శబ్దాలు కబుర్లు వినే వెసులుబాటు ఉందంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. మీరు వెళ్ళే ప్రతి ప్రాంతాన్ని స్మార్ట్ కార్లోని GPS వ్యవస్థ నమోదు చేస్తుందని మీకు తెలిసిందే కదా. అదే పద్ధతిలో వ్యూస్, ఆప్షన్లు, సెలక్షన్ల ప్రాతిపదికన స్మార్ట్ టీవీలు మన ఇష్టాలు, అభిరుచుల్ని అంగడి సరుకుగా చేసి విక్రయించేస్తున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ACR అంటే ఆటోమేటిక్ కంటెంట్ రికగ్నిషన్ అనేది నేడు పెద్ద వ్యాపారం. ఉన్నంతలో జాగ్రత్త పడటం, ఆచితూచి మెలగడం మన బాధ్యత. ప్రస్తుతానికి అంతకన్నా వేరే దారే ఉంది. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ బాలు ఎక్కలదేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.